అది మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, తెలుగువాడిగా పుట్టడం మనం చేసుకున్న గర్వం అది. గెలిచిన తర్వాత కనీసం కార్యకర్తలు పట్టించుకోవడం అనేది కొంచెం లోకల్లో కొంత ఆరోపణలు ఉన్నాయి. గ్రౌండ్ స్పందిస్తారు. సార్ మీరు ఒకటే ఆలోచించండి, ప్రతిపక్షం అధికారం, ప్రతిపక్షం ఉన్నప్పుడు పోరాటాలు చేయడం, ప్రశ్నించడం అనేది ఉంది. ఆ పోరాటాలు ప్రశ్నించే విధంగా లేకుండా పాలన చేస్తున్నారు అనేది మీరు పరిశీలన తీసుకోవాలి. ఒకప్పుడు ఆ ప్రభుత్వం సరిగా పాలన చేయలేదు కాబట్టి ప్రశ్నించారు. ఇప్పుడు ఆ ప్రశ్నించే అవసరం ఎవరికి ఇవ్వకుండా పాలన చేస్తుంటే ఇక మీరు పట్టించుకునేది ఎక్కడ సార్? అది ఇంతకుముందు అంటే ప్రతి ఒక్కటి తప్పు కాబట్టి ప్రశ్నించారు ఆయన. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించగలిగే విధంగా ఉందా పాలన? అద్భుతమైన పాలన, సుపరిపాలన, దేశానికే రోల్ మోడల్గా ఆయన నియోజకవర్గాన్ని దేశంలో నెంబర్ 1 నియోజకవర్గం చేసే విధంగా, అదేవిధంగా రాష్ట్రంలో ఆయన ప్రతిదీ ఎంత డీటెయిల్గా పాలిస్తున్నారంటే భారతదేశంలో కాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని అద్భుతమైన రాష్ట్రంగా, భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆయన పాలనలో జరుగుతుంది. ఇది మాత్రం పక్కా. గతానికి ఇప్పుడు పోల్చుకుని ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోలిస్తే? గతంలో ఏం జరిగిందో మాకైతే తెలియదు. అది రౌడీ పాలన, ఏం పాలన, అలా ఏం జరుగుతుందో మాకు తెలియదు. వాళ్ళు ప్రభుత్వంలో పాలించారా, వాళ్ళ ప్రభుత్వంతో ప్రజలతో సంబంధం ఉందా, అసలు ప్రజలు ప్రభుత్వం అదొకటి ఉందా అనేది మేము 5 ఏళ్ళు ఎట్లా గడిచిపోయినాయి, దేవుడికి మొక్కినాం. 5 ఏళ్ళు ఎట్లా గడిచిపోయినాయి. ఇప్పుడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో వర్దిల్లుతున్నది సగర్వంగా తెలియజేస్తున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు ఇప్పుడు డిప్యూటీ సీఎం దాన్ని అమలు చేశారా? రీసెంట్గా చూస్తారు ప్రతి ఒక్కటి అమలు చేస్తూ వస్తున్నారు కదా సార్. ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. రీసెంట్గానే ఆ బస్సు తీయించారు, విద్యా స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు ఎవరైతే పాయింట్అవుట్ చేశారో మీకు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఆయన డిప్యూటీ సీఎం కాదు, మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో జరిగే ప్రతి ఒక్కటి ఫాలో చేస్తారు. ఆయన ప్రతి ఒక్కటి మామూలు మిడిల్ క్లాస్ వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా చూస్తే అందరికీ అందుతున్నాయా లేవా అనేది చూస్తే ఆయన ఒక భారతదేశంలో పుట్టడం, అది మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, తెలుగువాడిగా పుట్టడం మనం చేసుకున్న గర్వం అది. ఆయనకి చూసి గర్వపడే విధంగా ఆయన పాలన ఉంది. ఆయన చూసి ప్రతి తెలుగువాడు గర్వపడాలి.